నమస్తే వెల్కమ్ టు S8 న్యూస్ విజయనగరం నుండి చిలకలూరిపేటకు తరలిస్తున్న ఎద్దులను పట్టుకున్న పోలీసులు మరియు హైందవ సంఘాలు సుమారు 80 ఎద్దులను 3 కంటైనర్లలో ఒక వాహనాన్ని మంగళగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కంటైనర్లను నల్లపాడు పోలీసులు పట్టుకున్నారు. నల్లపాడు నుండి మంగళగిరి గౌడియా మఠం గోశాలకు 62 ఎద్దులను తరలింపు. ఈ అక్రమ రవాణాలను అడ్డుకున్న వారు ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ, హిందూ ఐక్య వేదిక అనిల్ మెహరా, గౌడియా మఠం భక్త సుందర్ మంగళ మహారాజ్. బాబు అదే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఆవుల్ని మనకి గౌడిమఠ్ గోశాలకు అప్పచెప్పారు. ఇప్పుడు 60 ఆవులు ఒకటిని మంగళగిరి పోలీసులు కూడా ఇంకొక 18 ఆవులను పట్టుకున్నారు. వాటిని కూడా దింపుతున్నారు. వీటిని ఏంటంటే ఒక సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ విజయనగరం దగ్గర సంతల్లోని ఆవుల్ని తీసుకుని మార్కెట్ కింద తీసుకొచ్చి గుంటూరు చిలకలూరుపేట ఏరియాల్లో వాటిని ఖననం చేసి చంపేసి మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా మాకు కొంత సమాచారం ఉంది. కానీ దీంట్లో చాలా స్ట్రాంగ్ పీపుల్ ఉన్నారు. దీన్ని ఎట్లయినా సరే ఉన్నతాధికారులు దీన్ని తీసుకుని దీని ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లా చేసి ఈ అక్రమ గో రవాణాన్ని ఆపి ఆవుల్ని గోమాత, ఎందుకంటే ఆల్రెడీ మహారాష్ట్రలోని ఇప్పుడు యూపీలో కూడా గోమాత కింద ప్రకటించారు. ఎవరైనా రైతులు 3 ఆవులు ఉంటే 15,000 రూపాయలు తీసుకుని రైతులు పోషించుకునేటట్టుగా యూపీ గవర్నమెంట్ కూడా పందాగా చేశారు. మా దగ్గర ఆల్రెడీ 65-70 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క 60 18 మళ్ళీ 130 140 ఆవుల దాకా అవుతాయి. ఎలాంటి గవర్నమెంట్ దగ్గర నుంచి మాకేం సపోర్ట్ లేదు. ఎవరన్నా భక్తులు ఇచ్చేటువంటి చిన్న ఆఫరింగ్స్ తో మేము చేస్తా ఉన్నాం అండ్ మా మటన్ డీల్ చేస్తా ఉంది. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే ఇలాంటి ఆవులు అక్రమంగా తరలిస్తే గో సంతతి తగ్గిపోతే ఇప్పుడు గోవులు అక్రమ రవాణా జరుగుతుందనేసి మాకు హిందూ సంఘాలుగా సమాచారం అందింది. అయితే టోల్ గేట్ దగ్గర పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడ ఒక వెహికల్ మాత్రమే దొరికింది. అక్కడ మంగళగిరి రూరల్ పోలీసు వారు దాన్ని పట్టుకున్నారు. అయితే 2 వెహికల్స్ అక్కడ నుంచి తప్పించుకున్న సమాచారంతో మేము నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఆ 2 వెహికల్స్ పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే వాటిని ఏదైతే మొత్తం గో సంతతి ఎన్ని ఆవులు అనేది దించితే గానీ ఆవులు ఎన్ని ఉన్నాయి ఎద్దులు ఎన్ని ఉన్నాయని తెలియదు. వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారంగా 32 ఒక దాంట్లో, 32 ఒక దాంట్లో, 18 ఒక దాంట్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇవి వాళ్ళని అడిగితే ఒంగోలు తరలిస్తున్నాం అంటున్నారు. ఆ స్మగ్లర్ పేరు వచ్చేటప్పటికి రాజశేఖర్ అని వాళ్ళే చెప్పారు. మంగళగిరిలో ఇక్కడ గౌడీ మఠం వారి దగ్గరికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే గుంటూరులో పెడదాం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మొన్న ఈ మధ్య సెమీ క్రిస్మస్ జరిపితే హిందూ సంఘాలు అడ్డుకున్నాయనేటువంటి కారణంతో గోశాలకి గోవుల్ని తరలించకుండా ఆయన ఏదో గెడ్జి పెట్టుకొని వీటిని ఆపారు. కాబట్టి ఇక్కడ వారిని బతిమలాడగా వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడానికి ఒప్పుకున్నారు. ఇక్కడికి తీసుకొచ్చాం.